హలో డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నిజంగా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. తరచుగా గోల్డెన్ లింక్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి అభినందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఖచ్చితంగా కొత్త వారు ఎవరైనా చూస్తూ ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. అయితే ఈ సమయంలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. బైబిల్లో కనబడుతున్న సందర్భాలు మనకి చరిత్రలో ఎక్కువ శాతం కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి నోవాహు వాడ, సొదొమ గొమొర్రా, ఇలా కొన్ని పట్టణాలు, కొన్ని పదార్థాలు, కొన్ని స్థలాలు, కొన్ని పరికరాలను మనము బైబిల్లో ఆ రోజుల్లో చూసిన ఆ పరిస్థితి ఈరోజు ప్రాక్టికల్గా ఆర్కియాలజికల్గా మనము చూడవచ్చు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నోవాహు వాడ దొరికిందా? నోవాహు వాడ ఎక్కడుంది? నోవాహు వాడ చరిత్రకు కేంద్రమా? నోవాహు వాడ చరిత్రలో నిలిచిపోవడానికి గల కారణం ఏమిటి అనేది ఆలోచన చేస్తే మనకి పరిశుద్ధ గ్రంథంలోనే దానికి చక్కని జవాబుని బైబిల్లో ఇచ్చింది. చూద్దాం రండి. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనంలో విషయాలను మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరత వచ్చిందంటే నోవాహు వాడ చరిత్ర ఇప్పటికీ కూడా మనకి దాని గురించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ చాలా మంది పురాతత్వ శాస్త్రవేత్తలు దాన్ని వెలికి తీస్తూ ఉన్నారు. అంటే బైబిల్లో జరిగిన ఆ సంఘటన అది కథ కాదు, బైబిల్లో జరిగిన ఈ సంఘటన ఇది కల్పన కాదు, బైబిల్లో రాయబడిన ఇది ఒక స్టోరీ కాదు, ఇది జరిగింది. ఒకప్పుడు ఈ సృష్టి జల ప్రళయం చేత దేవుడు సమూలంగా నాశనం చేశాడు అని చరిత్రలో మిగిలిపోయినటువంటి ఆధారం ఏంటంటే నోవాహు వాడ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వాడ ఏంటంటే నోవాహు వాడ. అప్పట్లో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే జతలుగా వాడలోకి పంపించినటువంటి జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, సమస్తం కూడా నోవాహు కుటుంబం కానివ్వండి, ప్రళయంలో అది తేలియాడి అది అలా వెళ్ళి అరారాతు కొండలపైన ఉండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ మాట్లాడి కూడా మీకు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే బైబిల్లో జరిగిన ఈ సంఘటన మనకి ప్రాక్టికల్గా భూగోళిక శాస్త్రవేత్తలు దాన్ని వెలికి తీసినప్పుడు ఇది జరిగింది అని చెప్పబడినట్లుగా మనం చూస్తాం. మనకి బైబిల్లో కనబడుతున్న ఒక వ్యక్తి కానీ, ఒక పదార్థం కానీ, ఒక స్థలం కానీ, ఒక సిచ్యువేషన్ కానీ మనకి చరిత్రలో కనబడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ డేవిడ్, దావీదు మహారాజు గొలియాతును ఓడించడం, అదేవిధంగా యోర్దాను నది, కనాను, ఇలా చూడగలిగితే చాలా పరిస్థితులను మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనము చూడవచ్చు. కాబట్టి బైబిల్లో కనబడుతున్న ప్రతి పరిస్థితి కూడా మనకు చరిత్రలో ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి నోవాహు వాడ శిథిలాలు ఇప్పుడు దొరికినాయి. కాబట్టి చాలా మంది ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ వాడ ప్రత్యేకత ఏంటి? ఈ వాడ యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ వాడని చూడడానికి కొన్ని వేల మంది ప్రజలు దీన్నే ఒక శిథిలాన్ని చూడడానికి దీన్ని ఒక విహారయాత్రగా చాలా మంది ఎందుకు పెట్టుకున్నారు? దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి? నోవాహు వాడ జల ప్రళయమును తప్పించుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. జల ప్రళయంలో ప్రళయంలో కొట్టుకొని పోకుండా, ప్రళయంలో నాశనం అయిపోకుండా, ప్రళయంలో ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇదిగో నోవాహు కుటుంబాన్ని కాపాడింది నోవాహు వాడ. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ మంచి సమయంలో నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైనటువంటి చెల్లి, యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ కూడా అతి సమీపంలో ఉంది. ఒకవేళ మీరు అనొచ్చు, తాత ముత్తాతలు చెప్తున్నారండి, యేసు ప్రభు వస్తాను అంటున్నాడు, ఇంకా రావట్లేదు ఏమిటి అని అనుకుని ఉండవచ్చు. ఆలోచన చేయండి. యేసు ప్రభు వస్తానని చెప్పాడు, ఆయన మాట ఇచ్చాడు, మాట తప్పని దేవుడు. మనిషి మాట తప్పిపోవచ్చేమో కానీ నా దేవుడు ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితుల్లో కూడా ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చే దేవుడు. వస్తానని చెప్పాడు కాబట్టే ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఆయన వచ్చే టైంకి నీవు నేను సిద్ధపాటు కలిగి ఆయన కొరకు ఎదురు చూసి గుంపులో మనం అందరం ఉండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నోవాహు వాడ ఈ రోజు మనం ఆలోచన చేసి దాన్ని ఎలా నిర్మించమన్నాడంటే చితిసారక మ్రాణుతో నిర్మించమన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రళయంలో కొట్టుకొని పోలేదు నోవాహు. ప్రళయంలో చనిపోలేదు నోవాహు. జలములో కొట్టుకొని పోలేదు నోవాహు. తన కుటుంబం నాశనం అయిపోలేదు. తన కుటుంబం ఆ యొక్క జల ప్రళయంలో గిద్దకెచ్చి కొట్టుకొని మరణించలేదు. కారణం తెలుసా? ఆయన నమ్మిన వారిని ఏ రోజు కూడా అనాదిగా ఆయన విడిచిపెట్టడు. ఆయన మీద ఆధారపడే వాడిని తలగా చేస్తాడు కానీ తోగ్గా చేయడు.
జస్ట్ ఈ రోజు, ఈ క్షణం, ఈ సమయం నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, నీకు సమస్య నీకు ఆటంకంగా మారచ్చు, నీకు ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ దేవుడి మీద ఆధారపడు. కొట్టుకొని పోకుండా దేవుడు నిన్ను కాపాడి నీకు అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వడమే కాకుండా నీ కళ్ళను కూడా నువ్వు నమ్మలేనంత గొప్ప స్థాయిలకు దేవుడు ఒక రోజు నిన్ను ఉంచుతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. ఆయన మీద ఆధారపడేవాడిని ఆయన ఎప్పుడు కూడా తన యొక్క ప్రొటెక్షన్, తన కాపుదల, తన యొక్క ఆ యొక్క సెక్యూరిటీ ఎప్పుడు తన పిల్లల పట్ల దేవుడు ఉంచుతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడడానికి బలమైన కారణం ఏంటంటే నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడు. ఈ తరం అందరిలో నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు. కాబట్టి రేపు తప్పుడు ప్రే చెల్లి, నీ జీవితం ఏంటి, నీ బ్రతికేంటి, ఎలా ఉంది? దేవుని ఇష్టంగా జీవిస్తున్నావా? దేవుని చిత్తాన్ని చేస్తున్నావా? ఆయన ఇష్టంగా బ్రతకడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ జీవితంలో ఎప్పుడు కోల్పోయిన దాని వైపే చూస్తున్నావు తప్ప కోల్పోయిన దాన్ని దేవుడు ఇంకా రెట్టింపు ఆశీర్వాదం వస్తాడని దానివైపు నువ్వు పరుగులు తీస్తే ఖచ్చితంగా నీ జీవితంలో మునిపెనడో చూడని బలమైన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. కానీ ఏ పరిస్థితి గురించి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు కాచి ప్రయాసపడి ఆవేదన చెంది పోరాటంలో అనే బాధ ఆయనతో చెప్పుకోగలిగితే ప్రతి పరిస్థితికి సమాధానం, ప్రతి పరిస్థితికి సొల్యూషన్ ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఖచ్చితంగా దానికి ఆయన నీకు తన సమాధానాన్ని, తన సొల్యూషన్ని చూపెడతారు. ఆయన మీద ఆధారపడడం నేర్చుకో. నిన్ను నశించిపోనివ్వడు. ఆయన నిన్ను డేంజర్ జోన్లో వదిలిపెట్టాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి, ఆయన నీ తండ్రి. కాబట్టి నిన్ను రక్షించి నీకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుడి కొద్ది మాట దీవించుకున్నాక ఆమేన్. ఎంతవరకు విన్న వాక్యం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం దయచేసి మర్చిపోవద్దు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.